దేవుని నామానికి మేము కలుగునుగాక. ప్రియ క్రైస్తవ జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ఒక ఆత్మీయ గీతం పాడుకుందాం. దానికంటే ముందు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రం నాయన. మరొకసారి మీ అవసరంలో తీసుకుని వచ్చిన దేవా, కూడి వచ్చిన అందరి బడి స్తోత్రాలు నాయన. దేవ వాక్యాన్ని ధ్యానించినగా మాతో మాట్లాడిన ప్రభా, సిలువ చూడడం మరుగుపరచం తండ్రి. దేవా, ఎవరైతే వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ కూడా వారి కుటుంబాలను దీవించాం ప్రభా. సమస్త అంధకార చీడశక్తులు యేసునామమున గద్దిస్తున్నాం ప్రభా. దేవా, ఏ ఆటంకం లేకుండా మొదటి ప్రాణం నుంచి చివరి వరకు కూడా మీరే ఆధిపత్యం వహించమని త్వరరానండి మా ప్రభును మా రక్షకుడు యేసు క్రీస్తునామమున అది వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాటల పుస్తకం నుంచి 190వ పాట. నా ప్రియమైన యేసు ప్రభు. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకే దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఒక క్షణ సమయములో నశించు నా జీవితం. ఒక క్షణ సమయములో నశించు నా జీవితం. నా హృదయం మార్చితివి దేవా, కృపతోనే జీవించుటకై. నా హృదయం మార్చితివి దేవా, కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు,
పాపపు లోకములో నే పాపిగా జీవించితిని, పాపపు లోకములో నే పాపిగా జీవించితిని. శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై, శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నే పాడేదా దేవా నా యందు వసించుము, ఎల్లప్పుడు నే పాడేదా దేవా నా యందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును, నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నొసగితివి, నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నొసగితివి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 6వ వచనం. రోమా 16:6. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. మరి ఇక్కడ చూసినట్లయితే మరియా
అనే సహోదరిని మనం చూస్తున్నాం. ఆమె ప్రయాసపడినట్లుగా చూస్తున్నాం. ఏ విధంగా ప్రయాసపడిందంటే బహుగా ప్రయాసపడి. ఎవరి కొరకు అంటే మీ కొరకు. ఇక్కడ మీ కొరకు అంటే అక్కడ మరి రోమా సంఘస్థుల కొరకు కావచ్చు, లేకపోతే వాక్య పరిచర్య చేసే వాళ్ళ గురించి కావచ్చు, దైవజనులు, ఆ సంఘానికి వచ్చిన వారు, మరి వాక్యాన్ని బోధించిన వీరందరి గురించి కూడా మరి బహుగా ప్రయాసపడిన సహోదరి మరియా. మరి ఇక్కడ ప్రయాసపడుట మనం క్రితం వీడియోలో చూసినప్పుడు ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడని 1 Corinthians 14:1 చూసినాం. మరి అయితే కొంత అంతరాయం వలన ఒక్క పాయింట్ మాత్రమే చూసుకున్నాం. మరి మిగతా 3 పాయింట్లు ఇప్పుడు చూసుకుందాం. మరి మొట్టమొదటి పాయింట్ ఆల్రెడీ చూసినాం, ప్రేమ కలిగినట ప్రయాసపడే క్రితం వీడియోలో. మరి ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. మరి పౌలు భక్తుడు అనేకమైనటువంటి పత్రికలు రాసినాడు, ఉత్తరాలు ఆయా సంఘాలకి. మరి ఇక్కడ రోమా సంఘానికి కూడా ఒక పత్రిక రాస్తున్నాడు. మరి చూసినట్లయితే పౌలు భక్తుడు రోమా పౌరసత్వం కలిగిన వాడు, రోమీయుడు. మరి అక్కడ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. అక్కడ ఒక సంఘం ఏర్పడి, అంటే ఒక మందిరం అయితే, మంచి భవనం అయితే లేదు, కానీ ఒకరి గృహంలో సంఘం నడుస్తుంది. మరి కాబట్టి మరి చిన్న సంఘం, అక్కడున్న సంఘస్థులందరూ కూడా పేరున పౌలు భక్తులకు తెలుసు. మరి అయితే ప్రస్తుతం అక్కడ లేడు. కాబట్టి ఆయన పత్రిక రాస్తూ ఆ కేంక్రేయలో ఉన్న సంఘ పరిచయాల ఫీబే అను సహోదరికి ఆ ఉత్తరం ఇచ్చి, పత్రిక ఇచ్చి రోమా సంఘస్థులకి పంపుతున్నాడు. మరి ఉత్తరం చివరిలో అందరికీ వందనాలు చెప్తూ ఉంటాడు. మరి వందనాలు చెప్తూ మరి ఇక్కడ అకుల ప్రిస్కిల్లకు కూడా వందనాలు చెప్పారు. వారు భార్యాభర్తలు పౌలుకి మరి చేదోడు బాదోడుగా ఉంటున్నారు, డేరాలు కుట్టి జీవనం సాగిస్తారు. పౌలు భక్తుడు కూడా డేరాలు కుట్టేవాడు కాబట్టి వాళ్ళకి మరి ఆ స్నేహం కుదిరింది. మరి ఇక్కడ మరియా బహుగా ప్రయాసపడినట్లు చూస్తున్నాం. అంటే ఆ యొక్క దైవజనులకి కానీ సంఘస్థులు కానీ, మరి దైవజనులకు ముఖ్యంగా వారికి వంట చేసి పెట్టడం కానీ, వారికి బస ఏర్పాటు చేయటం కానీ, లేకపోతే వారి వస్త్రాలు ఉతకటం కానీ, మరి అక్కడ వారు బస చేసిన స్థలాన్ని శుభ్రం చేయటం, ఊడవటం, మరి గిన్నెలు తోమటం, ఇవన్నీ కూడా మరియా అనే సహోదరి ప్రయాసపడినట్లు చూస్తున్నాం. మరి సంఘంలో కూడా మరి ఆమె వంటలు చేసేటప్పుడు కానీ, మరి ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు, కార్యక్రమాలు జరిగినప్పుడు ఆమె కూడా మరి బహుగా తోడ్పాటును అందించినప్పుడు మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం కూడా దైవజనులైన వారికి వాక్యాన్ని బోధించేవారి, మరి ప్రభు సేవ చేసే వారందరూ కూడా మనము మరి సాయం చేసేవారుగా ఉండాలి, ప్రయాసపడే వారంగా ఉండాలి, వారి బాగోగులు చూసుకుంటూ ఉండాలి, వారికి కావలసిన వస్తువులు సమకూరుస్తూ, మరి వీలైతే వారికి ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఉండాలి. కాబట్టి మనము సంపాదించేటువంటి ఆ యొక్క డబ్బు, మరి నెల ఉద్యోగాలు చేసుకునే వారికి జీతం వస్తుంది. మరి వారికి వచ్చిన జీతాన్ని దశంభాగం వేయటమే కాకుండా మరి దైవజనులకి వారి యొక్క అవసరతల్లో వారి పాలు పంపులు పంచుకునే వారంగా మనం ఉండాలి. అది మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే
దైవజనులు వారు అన్నీ వదిలేసి మరి వారి యొక్క ఆ ఆదాయ మార్గాలన్నీ కూడా వదిలేసి దేవుని కొరకు వారు పాటుపడుతున్నారు. కాబట్టి జాబ్స్ చేసేవారు, మరి ఆదాయ వనరులు ఉన్నవారు, వ్యాపారం చేసి సంపాదించేవారు దశంభాగమే కాకుండా, దశంభాగం అనేది మందిరంలో కానుక పెట్టెలో వేసేది, మరి ఇంకా దైవజనుల అవసరాల నిమిత్తమై మరి పాడుపడే వారంగా ఉండాలి. వారి అవసరత తీరుస్తూ, వారి పిల్లల యొక్క ఫీజులు కడుతూ, మరి వారికి నెల నెల కావలసిన సామాగ్రిని, నెల వెచ్చాలు, ఇంటి సరుకులన్నీ కూడా వేస్తూ, మరి ఆదాయ వనరులు ఉన్నవారు, ఆదాయం లేని వారి గురించి మాట్లాడటం లేదు, వారందరూ కూడా ప్రయాసపడేవారుగా ఉండాలి. ఇక్కడ మరియా బాగా ప్రయాసపడినట్లు మనం చూస్తున్నాం. మరి అది రెండో పాయింట్. మరి మూడో పాయింట్ కనుక మనం చూసినట్లయితే ఈ ప్రయాస అనే మాట మీద మరి మొట్టమొదటి ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఎందుకంటే ప్రేమించడం అనేది చాలా కష్టతరమైనది. బిచ్చగాల్ని ప్రేమించడం ఎంతో కష్టం, పేదవారిని ప్రేమించడం ఎంతో కష్టం, కులం తక్కువ వారిని ప్రేమించడం ఎంతో కష్టం, మనకి ద్రోహం చేసిన వారిని ప్రేమించడం కష్టం, శత్రువుల్ని ప్రేమించడం కష్టం. కాబట్టి ప్రేమించడానికి మనము ప్రయాసపడాలి. దేవుడు ప్రేమే ఉన్నాడు. మరి రెండో పాయింట్లో మరియ బహుగా ప్రయాసపడింది దైవజనుల కోసం. మూడో పాయింట్ మనం రోమా 16:12 చూద్దాం. ప్రభునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడారు. మరి ఇక్కడ 12వ వచనంలో రోమా 16:12 ఇంకా కొంతమంది సహోదరుల్ని మనం చూస్తున్నాం. అందులో త్రుపైన, ప్రభునందు ప్రయాసపడు త్రుపైన, మరి ఇంకొక ఆమె త్రుఫోస. త్రుపైన త్రుఫోస ఇద్దరు అక్క చెల్లెలేమో. మరి ఈ యొక్క పేర్లు ఆ గ్రీకు మరి పేరులాగా ఉన్నాయి. ఎందుకంటే పౌలు అనేక ప్రాంతాలు తిరుగుతూ సేవ చేసినాడు. గ్రీసు దేశం కూడా వెళ్ళి అక్కడ కూడా సేవ చేసినాడు. కాబట్టి అక్కడ కూడా కొన్ని సంఘాలు ఏర్పడినాయి. మరి అక్కడ సంఘస్థులు ఇక్కడ రోమా సంఘానికి వచ్చినట్లు చూస్తున్నాం. మరి అందులో ఇద్దరు అక్క చెల్లెలు త్రుపైన త్రుఫోస ప్రభునందు ప్రయాసపడుతున్నారు. కాబట్టి ప్రభునందు ఏ విధంగా ప్రయాసపడ్డారు అంటే పౌలుతో పాటు మరి సువార్త చెప్పటానికి వెళ్ళారేమో. మరి ప్రభునందు అంటే ప్రభు సేవకి సంబంధించిన ఏదైనా కానీ ఆ అన్ని విషయాల్లో వీరు ప్రయాసపడినట్లు చూస్తున్నాం. అంటే మందిర కార్యక్రమాల్లో కానీ, లేకపోతే మందిరానికి సంబంధించిన పనులు, మరి సంఘస్థులందరికీ కూడా వంటలు చేయాలంటే పెద్ద పెద్ద మరి డేక్షాలు అవన్నీ కూడా తోమటం, వంట చేయటం, మరి మందిరం ఊడవటం, మరి ఈ విధంగా మరి వాక్య పరిచయం చేయటం, ప్రార్థించటం, మరి ఇంకా ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మరి ఇద్దరు అక్క చెల్లెలు త్రుపైన త్రుఫోస వారికి వందనాలు చెప్తున్నాడు. ఎందుకంటే వారు ప్రభునందు బాగా ప్రయాసపడ్డారు. మరి వీరిద్దరే కాకుండా పెర్సిసునకు వందనములు, ఆమె బహుగా ప్రయాసపడ్డాడు. పెర్సిస్ మరి ఏమో కూడా ప్రభునందు బాగా ప్రయాసపడింది. కాబట్టి వీరు మనకి మాదిరిగా ఉన్నారు. మనం కూడా దేవుని కార్యాల్లో బహుగా ప్రయాసపడే వారంగా ఉండాలి. దైవజనుల విషయంలో కానీ, మన ఆదుకునే విషయంలో కానీ, సంఘ కార్యక్రమాల విషయంలో కానీ మరి ఎప్పుడు కూడా మనం ముందుండే వారంగా ఉండాలి. మేము పెద్ద చదువు చదువుకున్నాం, మేము పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం, మేము ఎక్కువ సంపాదించుకుంటున్నాం, మేము పెద్ద పదవిలో ఉన్నాం, ఇవన్నీ కూడా మనం ఆలోచించకుండా ప్రభు సేవలో ప్రతి ఒక్కరు కూడా
మరి అన్ని పనులు చేయటానికి ముందుకు మరి వచ్చే వారంగా ఉండాలి. మరి స్త్రీలైతే వారికి సంబంధించిన పనులు వంట శుభ్రం ఇవన్నీ చేసుకుంటారు. మరి అదే మరి సహోదరులు అయితే చేపలు వేయటం కానీ, లేకపోతే మైకులు అరేంజ్ చేయటం కానీ, లేకపోతే ఇంకా వారికి సంబంధించిన పనులు పెద్ద పెద్ద పనులు, ఆ యొక్క వంట వండిన పాత్రలు మోయటం కానీ, మరి వడ్డించటం, ఇలాంటివన్నీ కూడా సహోదరులు పాలు పంపులు పంచుకునే వారుగా ఉండాలి. కాబట్టి రెండో పాయింట్, మొదటి పాయింట్ ప్రేమ కలిగినట్టుగా ప్రయాసపడాలి. రెండవది మరి దైవజనులకు మరి ఆ పరిచర్య విషయంలో ప్రయాసపడాలి. మరి మూడో పాయింట్ అయితే ఈ యొక్క త్రుఫోసా పెర్సిస్ వారు సంఘ విషయంలో, సంఘ కార్యక్రమంలో, సంఘానికి సంబంధించిన పనుల్లో మరి ఇంకా ఆ వాక్య పరిచర్యకి వెళ్ళినప్పుడు వారితో పాటు పౌలు మరి ఆయనతో పాటు ఉన్న దైవజనులతో పాటు వీరు కూడా వెళ్ళటం, ప్రార్థన, వారి కార్యక్రమంలో పాల్గొనటం, మరి ఏ కార్యక్రమం జరిగినా కానీ సంఘానికి రావటం, ఇటువంటి విషయంలో ప్రయాసపడేవారు ఉండాలి. అది మూడో పాయింట్. మరి నాలుగో పాయింట్ మనం చూసుకుందాం. 1 దినవృత్తాంతములు 1వ అధ్యాయం 29వ వచనం, 29వ అధ్యాయము 2వ వచనం, లేదా 1-2 చదువుతాను. 1 దినవృత్తాంతంలో 29 1-2. తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చును, దేవుడు కోరుకునే నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయం గల బౌలుడై ఉన్నాడు. కట్టబోవ ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్ళను, మిక్కిలి వెలగల నానావిధ రత్నమును, తెల్ల చలవరాయి విశేషముగా సంపాదించి తిని. మరి ఇక్కడ దావీదు మహారాజు ఆయన ఏమని సెలవిస్తున్నా అంటే ప్రయాసపడ్డాను నేను అంటున్నాడు. మరి ఏ విషయంలో ప్రయాసపడ్డాడంటే, నేను బహుగా ప్రయాసపడి నేను నా దేవుని మందిరమునకు కావాల్సిన బహుగా ప్రయాసపడ్డాడు ఈయన కూడా. మరి ఈ మందిరం గురించి ప్రయాసపడ్డాడు అంటే మందిరానికి సంబంధించిన పని అంటే అది మందిర నిర్మాణ విషయములు, మందిరం లోపల మరి సేవా పరిచర్య కాదు కానీ మందిర నిర్మాణ విషయంలో రాజైన దావీదు బహుగా ప్రయాసపడ్డాడు. అంటే ఆ నిర్మాణానికి కావలసినటువంటి సామాగ్రి, అది బంగారం కానీ, వెండి కానీ, ఇనుము కానీ, మరి చలువరాళ్ళు, మరి ఈ విధంగా ఆ గోమేధికపు రాళ్ళు, కర్ర, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్ళు, వెలగల నానావిధ రత్నాలు, తెల్ల చలువరాయి. కాబట్టి వీటన్నిటికి కూడా బహుగా ప్రయాసపడ్డాడు. వీటన్నిటిని కూడా సమకూర్చా ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి మరి దిగుమతి చేసుకున్నాడు ఓడల ద్వారా. కాబట్టి మందిర నిర్మాణ విషయంలో ఈయన ప్రయాసపడ్డాడు. మరి మనం కూడా మందిర నిర్మాణ విషయంలో ప్రయాసపడే వారంగా ఉండాలి. మరి ప్రస్తుతం మనకైతే సొంత మందిరం లేదు. మరి సొంత మందిరంకి కట్టుకోవడానికి స్థలం కూడా లేదు. కాబట్టి స్థలం కోసం మనం ప్రయాసపడదాం. స్థలాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత ఆ స్థలంలో చక్కటి మందిర నిర్మాణం కూడా మనం జరిగిద్దాం. మరి ఆ స్థలానికి, ఆ మందిరానికి కావలసినటువంటి సామాగ్రిని అంతటి కూడా మరి దావీదు ఏ విధంగా అయితే ప్రయాసపడి సమకూర్చాడు, మరి మనం కూడా విశ్వాసులమైనటువంటి మనం మరి దేవుని పని నిమిత్తం, దేవుని కొరకు ప్రయాసపడాలి. మరి ఈయన బంగారము, వెండి, ఇనుము, చలువరాలు, రత్నాలు,
విచిత్రపురాలు ఇవన్నీ కూడా సమకూర్చినట్లే మనం కూడా మరి ముందు స్థలం విషయం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మంచి ఆ ఏరియాలో మంచి స్థలం ఇచ్చులాగన, లేదంటే దాతలు ముందుకు ఊచులాగన, మరి స్థలము దేవుడు ఇచ్చిన తర్వాత అక్కడ చక్కటి మందిరంకి కావలసినటువంటి రాళ్ళు, ఇటుక రాళ్ళు, సిమెంట్, ఇసుక, ఇనుము, మరి మనమైతే మందిరంలో బంగారం అయితే ఉపయోగించాం, వెండి ఉపయోగించాం, మరి అయితే ఇనుము అయితే ఉపయోగిస్తాం, స్టీల్ పరికరాలు, మరి ఇంకా చెక్క, వీటన్నిటి కూడా మరి విశ్వాసులైన వారు ముందుకు రావాలి. మరి దావీదు బహుగా ప్రయాసపడ్డాడు. మరి మందిరానికి సంబంధించిన పరిచర్య, సేవా పరిచర్యలోనే కాకుండా ముందుగా దాని నిర్మాణ విషయంలో కూడా మనం ప్రయాసపడాలి. కాబట్టి మరి ఆ డబ్బు రూపేణా, వస్తువుల రూపేణా, మరి ఇంకా శ్రమ రూపేణా, అంటే మేస్త్రీలు, మరి ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్, వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఆ ప్లాన్ గీయటం, చక్కటి ప్లాన్ గీసి మరి చక్కటి మందిరం కట్టడానికి మరి అందరూ కూడా ముందుకు వచ్చి మరి ప్రభు కోసం ప్రయాసపడాలి. కాబట్టి మన ప్రయాస ఉట్టిగానే పోదు. మరి పరలోకంలో ధనాన్ని సమకూర్చుకుని ఉన్నారు. మనం ఇక్కడ ప్రభు కోసం చేసే ప్రతి పని కూడా మరి ప్రభు కోసం ఇచ్చేటువంటి అది ఏదైనా సరే, డబ్బు కావచ్చు, మరి ఇంకా మన పని కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా పరలోకంలో మనకి అక్కడ సంబంధించిన ధనం అనేది సమకూర్చబడుతుంది. ఇక్కడ ధనం వేరు, అక్కడ ధనం వేరు. మరి ఇక్కడ చేసిన సేవకి మరి అక్కడ ధన రూపం అనేది సంతరించుకుంటుంది. అక్కడ బంగారు రూపంలో మనకి ధనం అనేది సమకూర్చబడుతుంది. ఆ ధనం, ఆ బంగారంతో, ఆ రత్నాలతోటి ప్రభు మన గృహాల్ని నిర్మించేవారుగా ఉంటాడు. మరి పరలోకంలో స్థలం సిద్ధపరుస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. పరలోకంలో మన కొరకు గృహాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ గృహాల్ని ఇక్కడ భూలోకానికి సంబంధించిన సిమెంట్, ఇటుకలతో కాకుండా మరి ప్రభు బంగారంతో, వెలగల రత్నాలతో, వెలగల రాళ్ళతో, ముత్యాలతో ప్రభు మనకి గృహాల్ని మరి సమకూరుస్తున్నాడు. కాబట్టి మనం అక్కడ సంపాదించుకోవాలంటే ఇక్కడ మనకున్న ధనాన్ని ఖర్చు పెట్టాలి, మన కష్టాన్ని, మన శ్రమని ఖర్చు పెట్టాలి. మనకి ఉన్నదంతా కూడా ప్రభు కోసం ఖర్చు పెట్టినప్పుడు అక్కడ గృహాల రూపంలో ప్రభు మనకి కడతాడు. అక్కడ కొద్దిగానే మనం పరలోకంలో సమకూరిస్తే చిన్న ఇల్లు వస్తుంది. మరి ఇక్కడ బహుగా ప్రయాసపడినప్పుడు అక్కడ పెద్ద గృహం, ఒక బంగ్లా లాంటిది ప్రభు మన కోసం నిర్మించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం ఈ లోకంలో ప్రభు కోసం ప్రయాసపడదాం. మరి దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుడి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయను కాక. ఆమేన్.